జూనియర్ లెక్చర్ పోస్టులు అంటే ఏంటివి? జూనియర్ కళలో జూనియర్ లెక్చర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? 2008లో వచ్చిందంటే నోటిఫికేషన్ 2021 వరకు కూడా నోటిఫికేషన్ లేదు. దాదాపుగా 13 సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఎందుకు వస్తలేదు? పీజీ పూర్తయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓకేనా, నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతుంది? తర్వాత బీఈడీ అనేది భవిష్యత్తులో జేఎల్ పోస్టుకు అవసరమేనా? భవిష్యత్తులో జేఎల్ పోస్టుకు నెట్ సెట్ అవసరమేనా? అసలు ఈ జూనియర్ లెక్చర్ పోస్టులు ఉంటావా ఉండవా? ఎన్ని కామెంట్స్ అంటే అన్ని కామెంట్స్ నాకు మన యూట్యూబ్లో వస్తున్నాయి. దీని గురించి ఒక సుదీర్ఘమైన వివరణ నేను తయారు చేశాను. చాలామంది తెలిసిన వాళ్ళని, జూనియర్ కళ లెక్చర్ అని, ప్రిన్సిపల్ అని చాలామంది నేను కనుక్కొని ఒక మంచి డాక్యుమెంటరీ తయారు చేసేసి ఈ వీడియోలో చేస్తున్నాను. చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఓపికతో వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్న యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, నిరుద్యోగ యువతకి ఎన్నో వీడియోలు చేస్తున్నటువంటి నేను ఇందులో జూనియర్ లెక్చర్ పోస్టుల గురించి మాట్లాడబోతున్నాను. అందరికీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల వరకు కూడా చదువు అంటేనే డిగ్రీ తర్వాత బీఈడీ, ఆ తర్వాత ఉద్యోగం అంతే టీచర్ జాబ్, ఇలానే మనం నేర్చుకుంటూ వచ్చినాయి చాలా వరకు. అందుకే డిఎస్సి అంటేనే ఆంధ్ర ఐఏఎస్ అని చెప్పేసి ఒకప్పుడు అనేవాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ ఒక వ్యక్తికి దగ్గరగా ఇలా దొరికే పోస్ట్ ఏదైనా ఉంది అంటే జూనియర్ లెక్చర్ పోస్ట్. ఎందుకంటే గజిటెడ్ పోస్ట్ కావడం, అందులో గ్రూప్ 1 క్యాడర్లో ఉండేటువంటి పోస్ట్ కావడం, వర్క్ లోడ్ చూసుకున్నా కానీ తక్కువ వర్క్ లోడ్లో మంచి ఎఫిషియన్సీ, మంచి సాలరీ, ఇలా ఎన్నో అవకాశాలు ఉన్న పోస్టు జూనియర్ లెక్చర్ పోస్టు. అయితే ఇప్పుడు ఇదే కేడర్తో ఉండేటువంటి కొంచెం తక్కువ కేడర్ అయినా ఎస్ఐ ఉంది. ఎస్ఐ ఉంది, కానీ ఎస్ఐకి ఫిజికల్గా పరిగెత్తడాలు అవి ఇవన్నీ ఉండడము, అదంతే కొద్ది మందికి దూరంగా ఉండడం, అందులో సబ్జెక్టు డిఫరెంట్ సబ్జెక్టులు ఉండడం, దానివల్ల ఎస్ఐ కంటే ఎక్కువ కూడా జూనియర్ లెక్చర్ పోస్ట్కి ఎక్కువ రావడం మొదలుపెట్టారు మన జనాలు. ఇందులో జూనియర్ లెక్చర్లో సిలబస్ సింగిల్ సిలబస్, అంటే 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్, రెండోది మన సొంత సబ్జెక్టు. ఇంతకంటే ఎక్కువ ఏముండదు. దీనికి ఎలిజిబుల్ ఏంటిది అంటే పీజీ ఉండాలి. ఒక 55% పీజీలో అంటే మనకు పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది. కానీ మారుతున్నటువంటి రోజులలో దీనికి కాంపిటీషన్ పెరిగిపోయింది. 2008లో నోటిఫికేషన్ వచ్చింది అంటే ఇప్పటి వరకు నోటిఫికేషన్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అసలు గవర్నమెంట్ ఎందుకు నోటిఫికేషన్లు విడుదల చేయట్లేదు? మరి ఇక్కడ జూనియర్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి? ఓకేనా, ఎందుకు నోటిఫికేషన్ వస్తలేదు? వేకెన్సీలు లేవా? ఉన్నా కానీ ఏం జరుగుతుంది? చాలామందికి అవగాహన లేకుండా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కోర్టులలో కేసులు పెట్టుకుంటున్నారు. అంటే రెగ్యులర్ కావాలని చెప్పేసి లెక్చరర్స్ ఒకవైపు ఉంటుంటే నిరుద్యోగులకే ఆ పోస్టులను నోటిఫికేషన్లు ఇంకొక వైపు, ఇలా చాలా కాంట్రవర్సీ ఉన్నటువంటి ఈ టాపిక్ పైన నేను మాట్లాడుతున్నాను. సో నా అనాలిసిస్ బాగా వినండి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్కూల్తో సంబంధం లేకుండా భారతదేశంలో ఒక 5-6 రాష్ట్రాల్లో ఉన్నది. అందులో తెలంగాణ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధం లేక ఇంటర్మీడియట్ సపరేట్గా ఉన్నది. ఈ ఇంటర్మీడియట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు అంటే ఈ కళలలో పనిచేసే అటెండర్లు, జూనియర్ సీనియర్ అసిస్టెంట్లు, ఆ తర్వాత వచ్చేసి లెక్చరర్లు, ఆ తర్వాత ప్రిన్సిపల్లు, వీళ్ళంతా ఈ కేడర్లో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కలిపి తెలంగాణ రాష్ట్రంలో అయితే 404 జూనియర్ కాలేజీలు ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో టీచింగ్ ఫ్యాకల్టీ అయితే 6000 వరకు పోస్టులు ఉన్నాయి. ఒక స్కూల్కి ఒక 10-15 పోస్టులు మనం లెక్క పెట్టుకున్నా అంటే ఇందులో ఈ 404 కాలేజీలలో జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అందులోనే ఇంటర్మీడియట్తో ఉండేటువంటి వొకేషనల్ కాలేజెస్ కూడా ఇందులోనే ఉన్నాయి. దాదాపు అంటే మనం ఒక 6000 పైచీలకు పోస్టులు మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఈ 6000 పోస్టులలో అంటే జూనియర్ కాలేజీలో ఎన్ని రకాల ఉద్యోగులు ఉంటారంటే ఒకటి రెగ్యులర్ లెక్చరర్లు, ఇంకోటి కాంట్రాక్ట్ లెక్చరర్స్, 3 మినిమం పే టైమ్ స్కేల్స్తో టైంతో ఫెయిల్తో చేసేవాళ్ళు, ఆ తర్వాత వచ్చేసి పార్ట్ టైం లెక్చరర్లు అని, ఆ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీ అని, ఇలా ఇన్ని రకాల ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ చేయబడ్డాయి. తర్వాత అసలు ఎందుకు ఈ జూనియర్ లెక్చర్ పోస్టులు వస్తలేదంటే ముందుగా మనం ఒకసారి 2000 సంవత్సరానికి వెళ్ళాల్సి వస్తుంది. సుమారు 21 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో అప్పట్లో ఎక్కువగా ఈ ప్రమోషన్స్ జూనియర్ లెక్చర్ కేడర్కి ఉన్న ప్రమోషన్ సిస్టమ్ ఏంటంటే 80% సీట్ ఏమో ప్రమోషన్తో నింపాలి, 20% సీట్లకి నోటిఫికేషన్ ఇవ్వాలి అనేది ఇది ఎప్పటి నుండో ఉన్నది వంటిది. సో ఇప్పుడు ఈ 80%లో ఎవరు వస్తారు ప్రమోషన్లలో అంటే ఇందులో కారుణ్య నియామకాల ద్వారా, అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఎవరైనా చనిపోయినా కానివ్వండి, లేదా ప్రభుత్వ శాఖలో ఎక్కడైనా ఎవరైనా చనిపోతే వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలకి కారుణ్య నియామకాల్లో కంపల్సరీ పోస్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ ఇవ్వడం, ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ కేడర్లో వాళ్ళ యొక్క ఉద్యోగ అర్హత అంటే మినిమం అనేది జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ కంపల్సరీ. ఆ తర్వాత వాళ్ళు కనుక వాళ్ళ క్వాలిఫికేషన్ పెంచుకుంటే వాళ్ళకు జూనియర్ లెక్చర్గా ప్రమోషన్ చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అలాంటి ప్రమోషన్లు, అలాగే ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో ఎలిజిబిలిటీ ఉన్న స్కూల్ అసిస్టెంట్లు, పీజీ
55% ఉండి మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇలా ప్రమోషన్తో చేయాల్సి ఉంటుండే. కానీ ఇక్కడ ఒక సమస్య ఎక్కడ వచ్చి పడిందంటే, అంటే గవర్నమెంట్ ఆలోచన దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లు ఇక్కడ రావటం వల్ల అక్కడ స్కూళ్ళలో కూడా పోస్టులు వేకెన్సీగా ఏర్పడుతున్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మంచి సబ్జెక్టుతో ఇచ్చేవాళ్ళు ఎంతమంది, ఆ తర్వాత 2000 సంవత్సరం 2004 వరకు ఆ మధ్యలో కూడా ఎక్కువగా ఫేక్ యూనివర్సిటీలు రావడము, యూనివర్సిటీలోకి పేరు లేకపోయినా కొన్ని సర్టిఫికేట్లు క్రియేట్ చేయబడము, కొద్దిమంది ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని రావడం, ఇలా అది కోర్టుల వరకు వెళ్ళేసరికంటే చాలా ప్రాబ్లం వచ్చేసి అప్పట్లో దీనికి ఏదైనా ఒకటి సొల్యూషన్ చూపించాలని ఏవైతే పోస్టులు అంటే జూనియర్ లెక్చరర్ పోస్టులు ప్రిన్సిపల్గా ఉన్నవాళ్ళు బదిలీ అయిపోవడం, ఖాళీలు ఏర్పడడం, కొద్దిమంది జూనియర్ లెక్చరర్లు అయిన ప్రభుత్వ ఉద్యోగులు ఇంతకంటే కేడర్లో వెళ్ళిపోవడం, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి జేఎల్స్ బదిలీల పైన అంటే ప్రమోషన్లో డిగ్రీ డిఎల్గా వెళ్ళిపోవడం, ఏది ఏమైనా కానీ మొత్తం అయితే జేఎల్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ ఖాళీ అయిన ప్లేసులలో ఏం చేద్దాం అని అంటే కింది నుండి ప్రమోషన్లు తీసుకొని రాకుండా దీన్ని అక్కడే అలా స్టాప్ చేసేసేసి ఎవరైతే ఒకవేళ వాళ్ళు వచ్చారనుకోండి మళ్ళీ పెద్ద మొత్తంలో వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సి వస్తున్నది. అందుకని చెప్పేసి దీన్ని ఏం చేశారు, స్కూల్ అసిస్టెంట్లు కూడా ఎవరైతే ఇక్కడికి రావాలనుకున్నారో వాళ్ళు కొద్ది మంది, అందరు కాకపోయినా కొద్ది మంది 2-3 సర్టిఫికేట్లు పీజీ సర్టిఫికేట్ పట్టుకొని రావడం జరిగిందంట ఆ రోజులలో. అలాంటి సందర్భంలో దీన్ని తాత్కాలికంగా బ్రేక్ చేసేసి దీన్ని తాత్కాలిక ఒప్పంద పద్ధతి ప్రకారం కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకుందామన్న ఉద్దేశంతో ప్రిన్సిపల్ని బాస్గా చేసి ప్రిన్సిపల్ ఇంటర్వ్యూ చేసి మీరు పోస్టులు ఖాళీగా ఉంచకుండా మీ ఏరియాలో ఉన్న కళలో మీరు లెక్చర్ తీసుకోండి అని చెప్పగానే అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏదో చిన్న తెలిసిన వాళ్ళ ద్వారానో లేకపోతే న్యూస్ పేపర్లో అలా ఇవ్వటం వలన ఎవరైతే వాళ్ళని తీసుకున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి యాజ్ ఫర్ రూల్స్ ప్రకారం ఒక్కొక్క దగ్గర 55% ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఒక్కొక్క దగ్గర కొన్ని మండలాలలో అసలు 50% లేని వాళ్ళను కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ అసలే లేని దానికంటే ఎవరో ఒకరు ఉంటే మిగతా పిల్లలకి ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో కొద్ది మందిని అలా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకి అప్పట్లో 3000, 4000, 5000 మినిమం అట్లా ఇచ్చుకుంటూ అలా వచ్చిన తర్వాత లవ్ అగర్వాల్ గారు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కమిషనర్గా పనిచేసినటువంటి రోజులలో ఆయన చాలా ప్రక్షాళన చేసేసారు. అందులో ఈ సమస్య చాలా పెద్దగా వచ్చేసింది. సో ఇది ఒక గజిటెడ్ హోదా ఉన్న పోస్ట్ కావటం వలన అయితే అందులో జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అప్పట్లో 2000 సంవత్సరం నుండి 2005 వరకు ప్రిన్సిపల్లతో మాట్లాడుకుంటూ ఆ బేస్లో వచ్చినటువంటి వాళ్ళు అందులో జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది ఏమైనా గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీలో సర్టిఫికెట్లో లేదా గుర్తింపు ఉండి కూడా పర్సంటేజ్ ఎక్కువ ఏదో ఒక రకంగా కొన్ని ఇలాంటివి జరుగుతాయి, ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి ఒక 200 మందికి అటు ఇటు ఉంటే ఉండుండొచ్చు బహుశా. అది కూడా ఇప్పుడు నిజం కాకపోవచ్చు కూడా, బట్ నేను అలా ఎనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను. సో అలా ఉండటం వలన అది ఎట్ ద సేమ్ టైం 2005 నుండి కొంచెం ఎక్కువగా పీజీఎస్ వాళ్ళు బయటకు రావడం, పీజీ కళలు ప్రైవేట్ కళలు పెరగడం, ఇవన్నీ జరుగుతున్న కొద్ది ఏం చేశారు అప్పుడు లవర్ గారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళని ఇప్పటికి ఉన్నటువంటి కాంటాక్ట్ లెక్చర్ని ఏ రకంగా తీసుకున్నారంటే ఇక్కడ ఒక మెరిట్ లేదు, ఉంటే మెరిట్ కుదర ఫాలో అయినచ్చు, రోస్టర్ విధానం అసలే లేదు, రిజర్వేషన్స్ ఏవీ లేవు, ఒక ప్రిన్సిపల్కి నచ్చిన వ్యక్తిని తీసుకున్నాడు. వాళ్ళకు అక్కడ ఏంటంటే కాలేజీని నడపాలి కాబట్టి ఎలా పడతాలో తీసుకున్నారు. అలాంటి సందర్భంలో ఇట్లా ఫ్యాకల్టీ వచ్చేసారు. తర్వాత ఏం చేశారు, ఈ ఇంటర్మీడియట్ బోర్డు దీని కొంచెం ఆలోచించి ఇలా కదా 2007 తర్వాత దీనికి ఏం చేశారంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి, అప్లై చేసుకున్న వాళ్ళలో మెరిట్ అండ్ రోస్టర్ను ఫాలో అయ్యి అందులో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి విత్ రిజర్వేషన్ మెరిట్ వీటన్నిటిని బేస్ చేసుకొని అప్పటి నుండి వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇది సెకండ్ స్టెప్లో వచ్చినటువంటి కాంటాక్ట్ లెక్చరర్స్. ఇలా ఈ సెకండ్ స్టెప్లో బాగా మంది వచ్చేసారు. ఆల్మోస్ట్ ఫస్ట్ స్టెప్ సెకండ్ అంటే ఫస్ట్ స్టెప్ అనేది కూడా అంటే 2007 కంటే ముందు ఒకేసారి జరగలేదు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళుగా ఎట్లా పడతాలో ఆ ప్రిన్సిపల్తో వాళ్ళతో చేసుకుంటూ అలా వచ్చేసారు. కానీ ఇటు మాత్రం వచ్చింది మాత్రం 2007 తర్వాత ఎక్కువ యూనివర్సిటీ విద్యార్థులు బయటకు రావడం, క్యాంపస్లో ఏదైనా విద్యార్థులు బయటకు రావడం వల్ల ఆ రకంగా మెరిట్ బేస్లో వచ్చినటువంటి వాళ్ళు ఇటు తర్వాత ఉన్నారు. సరే ఇలా వచ్చేసిన తర్వాత కొద్ది రోజులు ఇలా జరుగుతున్న తర్వాత కాంటాక్ట్ లెక్చర్లను రెగ్యులర్ చేయాలనేటువంటి డిమాండ్ బలంగా పెరిగిపోయింది. ఎందుకు రెగ్యులర్ చేయాలని అడుగుతున్నారు వాళ్ళంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువగా మేము ఇక్కడే పనిచేస్తున్నాం, ఇక్కడ పనిచేయడం వల్ల మేము బయట ఉద్యోగాలకు అప్లై చేయలేకపోయినాం, ఎప్పుడు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా మేము ఇక్కడ సర్వీస్లో ఉన్నాం కాబట్టి మాకు లీవ్ ఇవ్వలేదు కాబట్టి ఓకేనా, ఉద్యోగం వదిలిపెట్టి పోలేక మేము అటు కోచింగ్ పోలేక ఇక్కడే ఉన్నాం కాబట్టి మేము చాలా నష్టపోయినాం కాబట్టి మాకు ఏదైనా ఒక దారి చూపించండి అని చెప్పేసి కోర్టులో కేసులు వెళ్ళిపోయినాయి, కాంటాక్ట్ లెక్చర్ల తరఫున వెళ్ళిపోయినాయి. ఈ 2 వర్గాలు అంటే 2007 కంటే నియామకమైన వాళ్ళు కానీ 2007 తర్వాత అప్పట్లో ఏం చేసింది కోర్టు, ఒక గజిటెడ్ పోస్ట్ని రెగ్యులర్ చేయాలి అంటే మీ రిక్రూట్మెంట్ అనే ఒక పద్ధతి ప్రకారం జరగలేదు కాబట్టి
ఒక పద్ధతి. అంటే ఇందులో మినిమంగా ఫాలో అవ్వాల్సినటువంటి ఏంటివి రోస్టర్స్ కానివ్వండి, మెరిట్ కానివ్వండి, రిజర్వేషన్ అవేవి లేవు కాబట్టి అని కొంతవరకు కోర్టు ఆ ఫైల్ను అలా ఆపడం. కానీ 2007 తర్వాత ఉన్న వాళ్ళు అలా జాయిన్ అయ్యారు కాబట్టి ఇట్లా ప్రొసీడింగ్ ఉండడం ఇలా ఒకవైపు జరుగుతున్న ఇంకొక వైపు నిరుద్యోగ జేఏసీ తరపునో ఇంకే తరపునో కాంట్రాక్ట్ లెక్చరర్కి ఏ విధంగా ఒక గజెటెడ్ పోస్ట్ని ఎలా రెగ్యులర్ చేస్తామని అటొక ప్రాబ్లం క్రియేట్ చేయబడడం. ఇక గవర్నమెంట్ ఉద్యోగ సంఘాలను కూడా ప్రమోషన్లో మేము ఉండగా ఎలా జరుగుతుంది, ఇలా చాలా రకరకాల కోర్టు కేసులు ఉండుండొచ్చు భవిష్యత్ దానిపైన. కానీ వాస్తవంకి వచ్చిన తర్వాత కోర్టుకు ఇక్కడ ఒకవైపు లెక్చరర్లు ఉన్నటువంటి వాళ్ళు బదిలీలో అంటే ప్రమోషన్లో వెళ్ళిపోతున్నారు. 2004లో వచ్చినటువంటి ఉద్యోగులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లో ఇప్పుడు ప్రిన్సిపల్ అయిపోయినారు. తర్వాత నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఎక్కడ జరిగింది, 2008లో జరిగింది. అంటే వీళ్ళకి 12లో పోస్టులు ఇచ్చారు, కానీ 8 రిక్రూట్మెంట్ అని చెప్తాం మనం. 2008లో రిక్రూట్మెంట్ జరిగినటువంటి 1104 పోస్టులు అప్పుడు నోటిఫికేషన్ వచ్చినట్టున్నది. ఇందులో ఒక జోనల్ పోస్టులు కావటం వలన ఇవి అది ఒక్కొక్క జోన్కి 60-70 పోస్టులు అట్లా వచ్చినాయి. అప్పట్లో కూడా 2 జోన్లకి ఒక 600 పోస్టులు వచ్చినాయి. ఆ 600 పోస్టులు కూడా సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకుంటూ పోతుంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 లేదా 4 అట్లా పోస్టులు వచ్చినాయి. అంటే ఆ రోజులలో ఉండేటువంటి పాత జోన్ల ప్రకారం 5-6 జిల్లాలకి ఒక మ్యాథమెటిక్స్ 5-6 పోస్టులు జూనియర్ లెక్చర్ పోస్టులు వచ్చినాయి. సో అలా అవ్వటం వలన ఇక సరే అప్పట్లో ఎగ్జామ్ రాసుకున్నారు, వచ్చేసారు. ఇప్పుడు ఈ 2008లో ఉద్యోగం ఈ బ్యాచ్ వాళ్ళు కూడాను ఇప్పుడు అందరు ప్రమోషన్లో ఉన్నారు వాళ్ళు కూడా. సో వీళ్ళకు కూడా ఇప్పుడు ప్రమోషన్లో ప్రిన్సిపల్గా ఇచ్చేస్తే అయినప్పటికీ కూడా 404 కాలేజీలలో చాలా ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నదంటే ఇక్కడే 2004, 2008 ఈ మధ్యలో మిగిలినటువంటి లెక్చర్లే రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ప్రిన్సిపల్ హోదాలో ఉన్నారు. ఇక వాళ్ళు ప్రిన్సిపల్ కాకుండా ఉండే లెక్చర్లు వాళ్ళు అసలు ఏళ్ళమే లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రమోషన్లో వాళ్ళు ఇప్పుడు కరోనా టైంలో ఆపింది కానీ వాళ్ళు కూడా చెప్తే మొత్తం ప్రమోషన్ వీళ్ళ చెప్తారు. ఇప్పుడు అయినా వీళ్ళందరికీ ప్రమోషన్ ఇచ్చినప్పటికి కూడా జూనియర్ లెక్చర్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి. మరి ఖాళీ ఉన్న దగ్గర ఎవరిని ప్రిన్సిపల్ చేయాలి అంటే ఒక వ్యక్తి 3-4 కాలేజీలను ఇన్ఛార్జ్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ముందట ఉన్నది. కాబట్టి అలాగే ఇటు కాంట్రాక్ట్ లెక్చర్లు కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి కోర్టుకు పోయినారు. లేబర్ కోర్టు కూడా చాలాసార్లు వాళ్ళ అప్లికేషన్స్ వెళ్తున్నాయి, వాళ్ళ కేసులు కూడా పోతున్నాయి. ఎందుకంటే కోర్టు కూడా క్లియర్గా చెప్పేసింది ఈక్వల్ పే చేస్తున్నారు. రెగ్యులర్తో పాటు వీళ్ళు పనిచేస్తున్నట్టు ఈక్వల్ పే ఇవ్వండి, వీళ్ళకి ఒక బాధ్యత చూపించండి, అంటే వీళ్ళకి ఒక దారి చూపించండి. లేదు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, ఇస్తే మరి వీళ్ళకి ఏం చేస్తారు? ఇన్ని రోజులు వాళ్ళ సేవను మీరు వాడుకున్నారు కాబట్టి వీళ్ళకి ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్లో మార్కులు యాడ్ చేస్తారా, లేదా వీళ్ళు ఉన్న ప్లేసులలో ఈ 3600 మంది CJLs ఎవరైతే ఉన్నారో వీళ్ళని అలాగే ఆపేసేసి మిగిలిన పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చుకొని వీళ్ళకి ఏమైనా దారి చూపిస్తారా అని కోర్టు కూడా అనుకూలంగానే వాదన ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కంపెన్సేషన్ ద్వారా అంటే కారుణ్య నియామకాల ద్వారా ఎవరైతే గవర్నమెంట్ దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు చాలా తల్లిదండ్రులు ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకి ఇచ్చే ప్రమోషన్లు ఏవైతే ఉంటాయో ప్రతి సంవత్సరం నాకు తెలిసి ఒక 40-50 మంది వీళ్ళు జూనియర్ లెక్చరర్గా ప్రమోట్ అవుతున్నారు, కారుణ్య నియామకాల ద్వారా వస్తున్నారు. ఇప్పుడు కోర్టు అదే చెప్తుంది. ఇప్పుడు ఇతను ఒక అటెండర్గా జాయిన్ అయ్యిండొచ్చు, ఒకతను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుండి జూనియర్ అసిస్టెంట్గా వెళ్ళి ఉండొచ్చు, జూనియర్ నుండి సీనియర్ అసిస్టెంట్గా వెళ్ళి ఉండొచ్చు, జూనియర్ అసిస్టెంట్ నుండి డైరెక్ట్గా PG చేసిన తర్వాత జేఎల్గా వస్తే వచ్చిండొచ్చు. ఇప్పుడు కోర్టు ఏం క్వశ్చన్ చెప్తుందంటే ఒక జూనియర్ లెక్చరర్ కేడర్కి ప్రమోషన్ ద్వారా అటెండర్ పోస్ట్ ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్ దాకా వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇకపోతే ఒక జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేసిన వ్యక్తి కూడా ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళే రెగ్యులర్ పోస్ట్లో వస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్లో పనిచేసిన వీళ్ళని ఎందుకు చేయొద్దు అని చెప్పేసి కోర్టు అలా కూడా అడుగుతుంది. సరే ఏది ఏమైనా నిరుద్యోగం వాళ్ళకేమో కాంట్రాక్ట్ లెక్చర్లకి రెగ్యులర్ కావద్దు అని చెప్పేసి, లేదు ఇన్ని రోజులు పనిచేసినాం కాబట్టి మాకు ఏదైనా ఒక దారి చూపియండి అని చెప్పేసి ఇట్లా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోలేక కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి, అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ ఎప్పుడు రద్దయింది, మళ్ళీ రద్దు అంటే ఇక్కడ నుండి కొత్తగా కాంట్రాక్ట్ లెక్చర్ లేవు, ఇక ఉన్నదే కొంచెం ఇష్యూ ఉందని చెప్పేసి అక్కడి నుంచి ఆపేసేసి ఆ తర్వాత ఖాళీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లేస్లో గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటున్నారు. ఇప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి 24-25 వేల సాలరీ లేదా 22,000 సంథింగ్ ఏదో ఆ సాలరీలో వీళ్ళని ఆ సంబంధిత పోస్ట్ ఖాళీల దగ్గర పెట్టుకుంటున్నారు. వాళ్ళకి మినిమం ఒక నెలలో ఎన్నో కొన్ని పీరియడ్లు చేసి ఆ సాలరీ కూడా అది సంవత్సరానికి ఒకసారి అయితే వాళ్ళ అదృష్టవంతులు. ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చర్లకు కూడా ఎవరికైనా తెలుసు ఈ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ సాలరీ సైడ్ 3 నెలలు 4 నెలలు 5 నెలలకు ఒకసారి వస్తుంటాయి.
రెగ్యులర్గా సంవత్సరానికి 2 సార్లు వస్తే కష్టం, సంవత్సరానికి కూడా లీవులు కూడా కామన్గా అందరితో పాటు వీళ్ళకేం ఉండవు, కాకపోతే చేసుకుంటూ పోతున్నారు. ఇటు ఈ ఎవరైతే మన పోస్టులు ఖాళీ ఉన్న ప్లేస్లో గెస్ట్ ఫ్యాకల్టీ వస్తున్నారు. ఇప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీ ఉండగా, పార్ట్ టైం వాళ్ళు ఉండగా, కాంటాక్ట్ లెక్చరర్స్ ఉండగా కూడా దాదాపు అంటే ఇంకా కూడా ఒక 1600 వరకు క్లియర్ వేకెన్సీ పోస్టుల కంటే ఎక్కువగా ఉన్నాయి, రైట్. ఇప్పుడు కాంటాక్ట్ లెక్చరర్స్ కోర్టు ఇష్యూ కాబట్టి దాన్ని అలాగే ఆపేసి కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండానో లేకపోతే ఇంకొక రకంగా చూసినా కానీ బయటకు తీసినా ఇంకా 2000 కంటే ఎక్కువ పోస్టులతో జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. కంపల్సరీగా ఎనాలిసిస్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని గవర్నమెంట్ డేటా తెప్పించుకుంటుంది కాబట్టి దీంట్లో ఉండే డేటా వచ్చేది అదే నాకు తెలిసేసి ఆ రకం కూడా ఇవ్వచ్చు. ఇలా కనుక వస్తే ఒకవైపు నుండి ఇంకా కాలేజీలు పెరుగుతాయి. అయితే ఒకవైపు ప్రైవేట్ కాలేజీలు ప్రతి మండలానికి ఒకటి శాంక్షన్ కావడం, ఒకరి తర్వాత 2-3 శాంక్షన్ అవ్వడం, గవర్నమెంట్ కాలేజీలో కొంచెం పిల్లలు తగ్గడం కూడా జరిగిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మినిమం మంది లేరు, అంటే దీంట్లో పనిచేయడానికి కూడా మినిమం మంది లేరు అని చెప్పేసి కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతున్నది, పోతున్నాయి కొన్ని. అలాంటి ముఖ్యంగా సిటీలలో సిటీ అవుట్స్కట్లో ఉండే కాలేజీలలో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గుతుంది. అక్కడ పనిచేసేటువంటి ప్రిన్సిపల్ కానీ ఫ్యాకల్టీ వాళ్ళు ఏ రకమైన ఫ్యాకల్టీ అయినా రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ కానీ వాళ్ళు కష్టపడి మినిమం ఆ కాలేజీలను కాపాడుకుంటూ అయితే వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ రావాలంటే ఎలా? మరి నన్ను చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, సార్ మేము జూనియర్ లెక్చరర్ పోస్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే 2008 నుండి ఇప్పటివరకు 13 సంవత్సరాల నోటిఫికేషన్ రాలేదు. రావడానికి కూడా ఆస్కారం చాలా తక్కువగా ఉన్నదని చెప్పాలి. ఎందుకు తక్కువగా ఉన్నదంటే ముందు ఈ కోర్టు తీర్పులు ఇవన్నీ ఒక ఆర్డర్లో రావాలి. వచ్చిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఓన్లీ కాంట్రాక్ట్ లెక్చరర్లకి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఒక ఆధారం చూపించేసేసి రైట్ వాళ్ళకి ఒక దారి చూపించి ఆ దారిలో ఉండేటువంటి పోస్టులను కాకుండా మిగతా పోస్టులను కనుక వేయడానికి మరి గవర్నమెంట్ ముందుకెళ్తుందా? అలా వేస్తే మాత్రం కొంతవరకు రెగ్యులర్ ఫ్యాకల్టీ వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతుంది గవర్నమెంట్ కాబట్టి ప్రమోషన్ ఇచ్చిపోవడమే ప్రిన్సిపల్ పోస్టులే ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి ఒక కాలేజీని పరిపూర్ణంగా ఎనాలిసిస్ చేయగలడు. అలాంటిది 3 లేదా 4 కాలేజీలకి ఇన్ఛార్జ్ ఒక ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అతడి యొక్క సబ్జెక్టుతో పాటు రైట్ ఇంకా చాలా విషయాల పైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్కూల్లో రెగ్యులర్ ఉన్నటువంటి ఒక జూనియర్ లెక్చరర్ ఉన్నాడు, అక్కడ ప్రిన్సిపల్ లేరు కాబట్టి అతను ఎఫ్ఏసీగా ఒక అథారిటీ క్యాండిడేట్గా ప్రిన్సిపల్గా బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు పక్క మండలంలో రెగ్యులర్ ఒకరికి లేడన్నప్పుడు ఈ వ్యక్తికి దీనికి ఇన్ఛార్జ్ అవుతుంది. ఇంకొక మండలం లేనప్పుడు అది కూడా ఇన్ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు 3 కాలేజీలకి ఒక వ్యక్తే 3కు చూసుకొని అనుకోండి. ఇప్పుడు ఇతను చాలా తన యొక్క వర్క్లో భాగంగా వివిధ కాలేజీలు తిరగాలి, వెళ్ళాలి, అక్కడ ఫ్యాకల్టీతో మీటింగులు పెట్టాలి, క్లాస్ గురించి డిస్కస్ చేయాలి, ఎన్నో ఉంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు అంత ఈజీగా ఎవరు వదిలిపెట్టదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. స్కూల్లో ఉన్నట్టు అక్కడ కూడా కొంతవరకు ఉంటాయి. సో ఇవన్నీ జరగాలి కాబట్టి అతను ఆ కళలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీని కలవడానికి వెళ్తుంటే ఇతని సబ్జెక్ట్ ఎవరు చెప్పాలి? ఇక్కడ పిల్లలు ఎంత నష్టపోతారు? ఇలాంటివి ఎక్కువగా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా జేఎల్ నోటిఫికేషన్ కనుక గవర్నమెంట్ రిలీజ్ చేయగలిగితే అందరికీ న్యాయం జరిగే విధంగా చేయగలిగితే ఇటు నిరుద్యోగ యువతకి వాళ్ళు ఆశించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో జూనియర్ లెక్చరర్ పోస్టులలో ఒక 2000 నోటిఫికేషన్ అయితే ఇమీడియట్గా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నది. అలా ఇచ్చి అట్లా వస్తే ఇది ఒక బాగుంటుంది. కానీ చాలామంది మన దగ్గర చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా సార్ మేము ఏం చేయమంటారు సార్ జూనియర్ లెక్చరర్ పోస్టుల పరిస్థితి ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారు. నేను అలాగే చెప్తున్నాను, దయచేసి మీ జూనియర్ లెక్చరర్ పోస్టులు మీరు ఇప్పట్లో వాటి గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఇవంతా కూడా మనీ మ్యాటర్స్, ఇవన్నీ గవర్నమెంట్ పాలసీలలో ఉంటాయి కాబట్టి ఏదో రన్ అవుతుంది. మరి గవర్నమెంట్ ఇలా లేకుండా మరి ఇంటర్మీడియట్ని స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపేసి ఆలోచన ఏమైనా ఉన్నదేమో. అలాంటిది కనుక అయితే ఇంకా కొత్త నోటిఫికేషన్ ఎందుకు? మరి భవిష్యత్తులో స్కూల్ టీచర్ నుండి తీసుకొస్తారా? అసలు ఇదేందో అనేది ఒక ప్రాపర్ వే అనేది లేదు. 13 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకుండా ఉన్నదనగానే ఇప్పుడు మీరు పూర్తి చేసుకొని నేను చేయలైతే అని మాత్రం జబ్బలు జరుచుకోకండి, చేతులు కొట్టుకోకండి. దయచేసి ఎనాలిసిస్ చేయండి. ఈ రూట్లో అంటే ఈ టీచింగ్ రూట్లో మీకు సబ్జెక్టే ఇంట్రెస్ట్ ఉంటే మీకు గురుకుల ఉన్నదండి. నెక్స్ట్ గురుకుల కూడా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. అక్కడ మాత్రం కంపల్సరీగా పీజీ ఉండాలి. పీజీలో 55% ఉండాలి. ఓకేనా? 55%తో పాటు బీఈడి కోర్సు చేసి ఉండాలి. అందుకే మీ టీచింగ్ జాబ్లో వస్తున్న వాళ్ళు కంపల్సరీగా మీరు బీఎడ్ చేసుకుని పెట్టుకోండి, యూజ్ అవుతుంది మీకు. ఆ తర్వాత దీంతో పాటుగా నేను మీకు అంటే దీంతో పాటు మన నెట్ సెట్ అవసరం ఉంటుంది. ఇంతకుముందు 2008 నోటిఫికేషన్లో అయితే ఓన్లీ పీజీ విత్ 55% అడిగాడు. అప్పట్లో బీఎడ్ కూడా దీనికి అడగలేదు. మరి భవిష్యత్తు నోటిఫికేషన్ అడుగుతాడో తెలియదు. నోటిఫికేషన్ వస్తే కదా మనం ఆలోచించేది. ఓకేనా? దానిపైన రావాలి అంటే ఇందాక ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలి. నిజమే, ఇది కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చర్లకు ఎట్లుందంటే ఏదైనా ఒకటి మమ్మల్ని రెగ్యులర్ చేసినా లేదా మాకు మినిమం రెగ్యులర్ చేస్తే మంచిది, లేదంటే మాకు మినిమం మాకు ఒక దారి ఉంచేసి
ఇక మీ లైఫ్ ఇలాగే ఉంటుంది అని ఒక చెప్తే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే మిగతా పోస్టులకు వేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వాదన. కాబట్టి ఇక్కడ ఏది ఏమైనా ఒక పర్ఫెక్ట్ ఆ దారి అనేది దీనికి రాగలిగితే జూనియర్ కళలు ఇంకా బాగుపడతాయి, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా మంచి ప్లేస్లోకి అయితే వచ్చేస్తాయి. సో దానికి సంబంధించినటువంటి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తేనే ఇప్పుడు 13 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ప్రమోషన్లో వెళ్ళిపోతుంటే ఇలా ఒకేసారి జూనియర్ లెక్చర్ లేకుండా పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇంకా దాని యొక్క ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక కాంటాక్ట్ లెక్చర్ని తీసుకున్నాం, ఈరోజు అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నాం, ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటున్నాం, కానీ గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకొచ్చి మనం ప్రిన్సిపల్ చేయలేం. ఒక కాంటాక్ట్ లెక్చర్ని తీసుకొచ్చుకునే ప్రిన్సిపల్ వీళ్ళు కూర్చోబెట్టలేరు, ఎందుకంటే అది ఆ పోస్ట్కు ఉన్నటువంటి విధి విధానాలు దానికి ఉన్నటువంటి దాని ప్రకారం అయితే రెగ్యులర్ వాళ్ళే ఉండగలగాలి. కానీ ఆ పోస్టులే ఖాళీ అవుతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి దీనిపైన? కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన నిర్ణయము నివేదికలు జరిగి మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో భవిష్యత్తులో. ఏది ఏమైనా ఈ మధ్య 50,000 ఉద్యోగాలు అనేటువంటి ఒక మాట పదే వినబడుతుంది. కాబట్టి మరి ఆ 50,000 ఇవి ఉన్నాయా లేదా లెక్చర్ పోస్టులు అనేది తెలుస్తలేదు. ఉంటే కనుక నోటిఫికేషన్ వస్తే ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు ఉద్యోగంలో వెళ్ళిపోతారు. దీనికి బీఎడ్ అయితే అడగకపోవచ్చు, బట్ చేసుకొని పెట్టుకుంటే అయితే బాగుంటుంది. ఎందుకంటే జూనియర్ లెక్చర్ పోస్టులలో కంపల్సరీగా బీఎడ్ అడిగారు. అటు తర్వాత నెట్ సెట్ అనేది మాత్రం ఇంతవరకు ఈ నోటిఫికేషన్లు ఎక్కడ కూడా లేదు. మరి భవిష్యత్తులో అడిగే అవకాశాలు ఉన్నాయంటే లేదు, అడగడం చెప్పడానికి అయితే లేదు. ఎందుకంటే 13 సంవత్సరాల కింద ఉన్నటువంటి సిస్టమ్, విద్యా విధానాలు, మార్పులు, అప్పుడున్నది వేరు ఇప్పుడున్నది వేరు. ఒకవేళ అడిగితే అడగొచ్చు, కాకపోతే దానికి కోర్టుపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి మేబీ అలా లేకపోయినా బీఎడ్ కనుక అడిగితే అడుగుండొచ్చు. మరి భవిష్యత్తులో స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ కలిసే అవకాశం ఉన్నది. కాబట్టి బీఎడ్ కావాలి అని చెప్పేసి గవర్నమెంట్ అడగడానికి ఒక ఛాన్స్ అయితే ఉన్నది. సరే, ఇటున్నా అటున్నా ఏది ఏమైనా ఎంతోమంది వెయిట్ చేస్తున్న జూనియర్ లెక్చర్ నోటిఫికేషన్ ఎంత తొందరగా అంతే బాగుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద క్రిటికల్ సమస్య. ఆ ఒక్క నోటిఫికేషన్ వస్తుంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఉండే చాలా సమస్యలకు పెద్ద సమస్యలకు ఒక దారి అనేది దొరుకుతుంది, ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి దీనిపైన మరి బోర్డు ఏం ఆలోచిస్తుందో ఏమో తెలియదు. ఫైనల్గా నాకున్న ఎనాలిసిస్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను, నోటిఫికేషన్ రావాలి, అందరికీ న్యాయం జరగాలి. సో ఎవరైతే ఇట్లా ఉద్యోగంలో కాంట్రాక్ట్ ద్వారా వచ్చారో వాళ్ళకి తీసి పడేయడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే 20-25 సంవత్సరాలు పనిచేస్తున్న వ్యక్తిని కనీసం 10-15 సంవత్సరాలు పనిచేసిన అతని సర్వీస్ ఉన్నది కాబట్టి అలాంటి వ్యక్తిని డైరెక్ట్గా తీసి పడేయడానికి కాకుండా మరి వాళ్ళకి మార్కులు యాడ్ చేయడమా అలా చేస్తుందా గవర్నమెంటు, లేకపోతే వాళ్ళు ఉన్న పోస్టులను ఏమనకుండా కొత్త రిక్రూట్మెంట్ ఇచ్చుకుంటారంటే ఇప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీ ప్లేస్లో గెస్ట్ ఫ్యాకల్టీని అయితే ఏం చేయలేని సిచ్యువేషన్. కాబట్టి గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి ప్లేసులలో కూడా దాదాపుగా ఒక 1600-1700 కంటే ఎక్కువ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి వాళ్ళు ఉన్న ప్లేసులలో సెట్ చేసేసి మిగతా పోస్టులకి ఇప్పుడు 2008 వాళ్ళకి ప్రిన్సిపల్గా ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఆ రకంగా కూడా దాదాపు ఒక 600-700 పోస్టులు ఖాళీలు ఏర్పడతాయి. అవి ఇవన్నీ కలిపినా కానీ 2,000-2,500 పోస్టులు అయితే వస్తాయి. 2,500 పోస్టులు అన్నా కానీ ఈ రోజులలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో మనకు 404 కాలేజీలు అన్నా కానీ కనీసం ఒక కాలేజీకి 4 లేదా 5 పోస్టుల చొప్పున వెళ్ళిపోతుంటారు. అట్లాగే ఇంకా కొన్ని కోర్సులు ఎట్లా ఉన్నాయంటే ఆ కోర్సు అక్కడ ఉంటుంది, పోస్ట్ క్రియేట్ చేయబడదు, పోస్ట్ ఉంటుంది, కోర్సు ఉంటుంది. ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. సపోజ్ ఒక దగ్గర ఒక హిందీ మీడియం ఉంటుంది అనుకోండి, అక్కడ హిందీ మీడియం కాలేజ్ ఉంటుంది, స్టూడెంట్స్ ఉంటారు, కానీ హిందీ మీడియం చెప్పే సార్ ఉన్నాడు. ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. వొకేషనల్లో కూడా అదే పరిస్థితి ఉంది. అంటే ఆ కోర్సు ఉంటుంది కానీ ఆ సంబంధిత సబ్జెక్ట్ చెప్పే సార్లు ఉండలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా పర్ఫెక్ట్ ఎనాలిసిస్ చేసేసి ఎక్కడ ఏ సబ్జెక్టుకు ఎవరు ఖాళీ ఉన్నారు, ఈరోజు డిమాండ్ ఉన్న కోర్సుని కూడా ఇంకా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వ్యవస్థలో కూడా ముఖ్యంగా వొకేషనల్ దాంట్లో కూడాను ఫోటోగ్రఫీ కానీ, డిజిటల్ మేకింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఇలాంటివి ఇప్పుడు ఆధునికంగా జనాలకు ఎక్కడ ఏవైతే డిమాండ్ ఎక్కువగా ఉన్నాయో అలాంటి కోర్సులను వొకేషనల్లో కూడా పెట్టేసేసి దానికి సంబంధించినటువంటి విద్యా విధానాన్ని మార్చగలిగితే ఇంటర్మీడియట్ విద్య కూడా చాలా స్టాండర్డ్గా అవుతుంది. మరి దీన్ని ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఆడపిల్లలు చాలామంది ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన కోర్సులు ఇంటర్మీడియట్ లెవెల్ అందించడమో, లేకపోతే ఇంకా ఏదైనా ఆపరేలకు సంబంధించిన బ్యూటిషియన్ టెక్నిక్స్ ఇలాంటి ఒక 2 years కోర్సు నుంచి దాన్ని అఫీషియల్గా పెట్టగలిగితే ఈరోజు మన గురుకులాలలో ఫ్యాషన్ డిజైనింగ్ ఒక పోస్ట్ ఉంది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఒక పోస్ట్ క్రియేట్ చేయబడింది. మన కోర్సు చదివేది ఇంటర్మీడియట్లో ఇక్కడే ఉండగలిగితే దాని తర్వాత దానికి డిగ్రీ కళలో కూడా ఉండగలిగితే మంచి లాభాలు అయితే భవిష్యత్తులో ఉంటాయి పిల్లలకు కూడా. కానీ దీన్ని ఇంత క్రిటికల్గా ఆలోచించి దీనిపైన ఒక నాణ్యమైన న్యాయమైనటువంటి నిర్ణయం జరిగి అందరికీ ఇబ్బంది లేకుండా ఒక నోటిఫికేషన్ రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. సో నన్ను చాలామంది సబ్స్క్రైబర్ అడుగుతుంటే ఆన్సర్ చేశాను. నేను దీనిపైన గంట మాట్లాడగలను, కానీ షార్ట్ కట్లో సాధ్యం ఒక 20 నిమిషాలు అయితే నేను టైం స్పెండ్ చేసి చేయగలను. సరే, ఏది ఏమైనా నా వీడియో ఎవరి మనసు నొప్పించదు, కొద్దిమందికి నొప్పిస్తొచ్చు, ఓకేనా? సో అలాంటి వాళ్ళు కూడా మీరు నెగిటివ్ కామెంట్ చేయకండి. నేను వాస్తవం ఉందని చెప్పాను. మీరు ఎవరైనా ప్రశ్నించాల్సి వస్తే దయచేసి మీరు ఓట్లేసిన రాజకీయ నాయకుల్ని ప్రశ్నించండి, నన్ను కాదు, నా వీడియోని కాదు.
ఓకేనా? ఎందుకంటే మీకు ఆధారం వాళ్ళు, మీకు ఉన్నటువంటి మీరు ఎవరికైతే ఓట్లు ఇచ్చారో వాళ్ళు మీకు ఆధారం కాబట్టి నిర్ణయాలు వాళ్ళ చేతులు ఉంటాయి, పాలసీలు వాళ్ళ చేతులు ఉంటాయి, నోటిఫికేషన్ వాళ్ళ చేతులు ఉంటాయి, ఉద్యోగాలకు సంబంధించిన ప్రతిదీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఏది జరిగినా ఓటేసేది ఆ ఫైనల్గా అంటే మీరు ఓట్లేస్తే చివరికి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయానికి మెజారిటీ అసెంబ్లీలో ఇలా పైకి లేపాలి. కాబట్టి ఆ మెజారిటీ వ్యక్తులని మీరు క్వశ్చన్ చేసే పరిస్థితి చేసుకోండి, బట్ నాట్ మీ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.